హాయ్ అండి. మీకు పులిహోర తినాలనిపిస్తే అప్పటికప్పుడు నిమ్మకాయలు ఉంటే చాలు ఇలా సింపుల్‌గా పులిహోర చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. అదే చింతపండుతో చేసే పులిహోర అయితే టైం పడుతుంది. నిమ్మకాయలతో చేసే ఈ పులిహోర చాలా త్వరగా అయిపోతుంది. నేను రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. 2 గ్లాసుల రైసు. అందులో అల్లం ముక్కలు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని అన్నం అయితే చాలా వేడిగా ఉందండి. అన్నంలో వేసుకొని ఇలా అన్నం పెడితే అవి కాస్త వేడికైతే మగ్గుతాయండి. ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత దీంట్లో నేను పోపు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత గుప్పెడంతా పల్లీలు వేసుకున్నానండి. ఇలా పల్లీలు వేసుకుంటే పులిహోరలో మనకు తినేటప్పుడు నోట్లో బాగా తగులుతుంటాయి కదండి. కొంచెం వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో పోపులు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. పోపులు యాడ్ చేసుకున్న తర్వాత పోపుల్ని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. పోపులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా ఎండుమిర్చిని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేస్తే ఫ్రై అవుతాయి. నేను ఇందులో పసుపు యాడ్ చేసుకుంటున్నాను. రైస్లో యాడ్ చేయలేదు కదండి, అందుకే ఇప్పుడు ఆయిల్లో పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు వేయటం వల్ల కరివేపాకు ఫ్లేవర్తో పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకైతే ఈ పోపు ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని తీసుకెళ్ళి రైస్లో మనం కుక్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఈ రైస్లో అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదండి. 2 గ్లాసుల బియ్యానికి 2 నిమ్మకాయల రసం తీసి పెట్టుకున్నాను. నిమ్మకాయల రసం నేను వడపూస వేసుకుంటున్నాను. ఇలా చేపెట్టి వడపూస వేసుకోవటం వలన ఇందులోనున్న పిక్కలు అయితే అన్నంలో పడుకుంటూ ఉంటాయి. నిమ్మరసం వేసుకున్నాక తాలింపు నిమ్మరసం బాగా అన్నానికి పట్టించాలి. ఇలా నిమ్మకాయ పులిహోర చేసుకుంటూ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులిహోర అయితే చాలా బాగా కుదిరిందండి. నేను ఇప్పటి వరకు సాల్ట్ యాడ్ చేయలేదు కదండి. నేను ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు వీడియో క్లిప్ అయిపోయింది, పైన బయటగా కనిపిస్తుంది కదా, ఇది సాల్టే. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మమ్మీ రోజు ఒకే రెసిపీ అని మీ పిల్లలు అడిగినప్పుడు ఇలా నిమ్మకాయతో పులిహోర చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీ లెమన్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఉప్పు అలాగే పులుపు అయితే కరెక్ట్గా సరిపోయి చాలా టేస్ట్గా వచ్చింది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.